చాయిస్ ఐ థింక్ దొరకని దానికోసం పాకులాడడం అంటే ఇదే అనుకుంటా. మాట్లాడి చెప్పాను మనం ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బీయింగ్ ఎలోన్ టీచర్స్ ఎ లాట్ తెలుసా. బామ్మో ఏంటక్క ఈ రోజు మోటివేషన్ ముక్కతో మొదలు పెట్టావంటే నేను నైట్ అమ్మ ఫోన్ చేసి తిన్నావా అంటే ఇంకా లేరు మా అన్న, నేను అవుతుంది ఇంకా తినకపోవడం ఏంటి అని అడిగింది. అమ్మకు తెలియని విషయం ఏంటంటే నేను నిన్ననే కాదు మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. కొంతమంది అయితే ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి ఎంత కష్టపడతారు. నాకేంటో ఒక్కోసారి ఫుడ్ అనే ఐటమ్ ఉన్న సంగతి కూడా గుర్తుండదు. అమ్మ కాల్ చేయక ముందు వరకు బానే ఉన్నాను, ఎప్పుడైతే నేను తినలేదు అన్న సంగతి గుర్తొచ్చిందో అప్పుడు ఆకలేయడం మొదలైంది. అసలు ఈ ఆకలితో ఉన్నాను, పైగా పొద్దు నుంచి ఎందులో దొరికిందే మహాప్రసాదం అనుకుని ఏదో ఒకటి తినక మనకు అప్పుడు బిర్యానీ క్రేవింగ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు నా టైం ఎంత వరస్ట్ గా ఉందంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ఒక బిర్యానీ పాయింట్ కూడా కనపడలేదు. ఏంటో నేను అసలు ఒకసారి నాకే అర్థం కానీ ఏదైనా అనుకున్నానంటే జరిగే వరకు ఎలా అయితే నిద్రపోను, ఏదైనా తినాలని మనసులో పడిందంటే తినే వరకు కూరుకోను. ఇంక నేను పడే బాధ చూడలేక ఆఫ్టర్ 1 hour ఆఫ్ సెర్చింగ్ గాడ్ షోస్ మీ 69 రూపీస్ బిర్యానీ పాయింట్ ఇంకా తీసుకుని ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయింది. అప్పుడు వచ్చి రూమ్ అంతా సర్దుకొని ఊడ్చుకొని ఫ్రెష్ అయ్యి మనం తినేసరికి 11. అది మనం ఇంటి దగ్గర ఉంటే కాలు కదపకుండా నోరు మెదపకుండా అన్ని మన చేతి దగ్గరికి వచ్చాయి. 69కే వచ్చింది బిర్యానీ ఎలా ఉంటుంది అనుకున్నా పర్లే బానే ఉంది. అవును, ఇందుకు మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారు? బికాజ్ ఇక్కడ హైదరాబాద్ లో కుండపోతగా వర్షం పడుతుంది. నేను వాయిస్ ఓవర్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మొదలైంది, అందుకే పాపం ఇంక ఈ నాయిస్ తో మీరు వెళ్ళారని చెప్పి వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఎందుకు మీ వైపు వర్షం పడుతుందా ఎండలు కాస్తున్నాయా? కామెంట్ చేసి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అదే చేత కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటాను.